వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ అనిత. ఈ రోజు మనం విశాఖ బీచ్ రోడ్ ఎగ్జిబిషన్లో ఉన్నాము. ఇక్కడ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పుస్తకాల్లోని సినిమాల్లోనికి మాత్రమే పరిమితమైన జలకన్యల్ని ఇక్కడ మనకి విశాఖ బీచ్ రోడ్లోకి తీసుకొచ్చారు. అంతేకాదు ఇది మెయిన్గా చిన్నపిల్లల్ని యువతుల్ని ఫ్లయింగ్ కిస్లతో అట్రాక్ట్ చేస్తుందన్న విషయాన్ని మనం అందరూ కూడా గమనించడం ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు దాని ఎలా ఉన్నది ఏంటి, ఆ జలకన్యల విషయం ఏంటి, నిజంగానే లోపల జలకన్యలు ఉన్నాయా లేవా అన్నది ఒకసారి మనం చూద్దాము. రండి. చూడొచ్చు హిమాలయాల్లో ఏ విధంగా అయితే స్నో పడుతుందో మనం వైజాగ్ లో కూడా అదే విధంగా స్నోని తీసుకొచ్చారు. ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో వచ్చి ఈ ఈవినింగ్ ని, వైజాగ్ అంటే అందరికీ కూడా బీచ్ అని తెలుసు, కానీ ఈ ఎగ్జిబిషన్ లో ఈ స్నో చూసిన తర్వాత నిజంగా ఒక సరికొత్త ప్రపంచం, నిజంగానే హిమాలయాలకు వెళ్ళామా అనిపించేలా ఉన్నది. రండి ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రేక్షకుల నోటి నుంచి వాళ్ళు ఎలా. ఎక్కడి నుంచి వచ్చారు? మధురవాడ. మీ పేరు? ప్రదీప్. ఇప్పుడు విశాఖ బీచ్ ఎగ్జిబిషన్ లోని మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఏమనిపించింది? నాకైతే స్నో వరల్డ్ అనేది వెరీ బ్యూటిఫుల్. అసలు ఎంత అట్రాక్టివ్ ఉందంటే ఎవరైనా పర్సన్ వచ్చారంటే డెఫినెట్లీ అట్రాక్ట్ అవుతారు. డెఫినెట్లీ 150 తీసుకునే టికెట్ అయితే వర్తబుల్ నాకు తెలుసు. అయితే మీరు ఎవరితో వచ్చారు? విత్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే లవరా? నో వన్ కెన్ హియర్ విత్ మీ. అవునా? సో సార్ సింగిల్ గా ఉన్నారంట, అంటే డైరెక్ట్ గా మనకి ఇంట్రడక్షన్స్ ఇస్తున్నారు. ఓకే, నిజంగా ఎంజాయ్ చేశారా? ఫ్యామిలీతో వస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అయితే టోటల్లీ చెప్తున్నా, డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేసినంతగా హైలో ఉంటుంది డెఫినెట్లీ వాళ్ళ ఫీలింగ్ అనేది. ఈ ఎగ్జిబిషన్ లో జలకన్య అనేది చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది అన్నారు. దానికోసం ఏం చెప్పారు? హియర్ అంటే స్నో వరల్డ్ అండ్ జలకన్య బెటర్, దానికంటే బెటర్ గా ఇక్కడ ఉంది. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? బిలాయ్ నుంచి వచ్చామండి. బిలాయ్ నుంచి వచ్చారు. మీ పేరు? భవాని. ఈ ఎగ్జిబిషన్ కి ఎవరెవరు వచ్చారు?
నేను మా వదిన గారు పక్కింటి ఆంటీ మా బాబు వచ్చాము. నిజంగా ఒక క్షణం మీరు చిన్నపిల్ల ఆడుకుంటున్నట్టు ఉన్నారు చాలా స్నోలో. హ్యాపీగా ఉంది. చాలా చాలా ఎంజాయ్ చేసాం. చాలా నచ్చింది మాకు. ఎంజాయ్ చేసాం. ఈ ఎగ్జిబిషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మీకు ఏం నచ్చింది? జలకన్య జలకన్య బాగా ఎంజాయ్ చేశారా? చాలా చాలా వాళ్ళు కష్టపడిన కష్టం కోసమైనా మనం రావాలి చూడడానికి. అంటే చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఒక స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పొచ్చా? సరే ఎగ్జామ్ రిలీఫ్ అయిపోయాను చూసి. ఓకే. చాలా ఎంజాయ్ చేసాం. బాగుంది కూడా. వాళ్ళు నేచురల్ ఎగ్జామ్ నేచురల్ లా కనిపించింది మాకు. చిన్న పిల్లలకి నిజంగా ఎంజాయ్ చేస్తున్నారంటారా? చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూపించాలి కూడా, తీసుకొచ్చి చిన్న పిల్లలకి చూపించాలి. ఇలా ఉంటాయి బాబు జలకన్యలు అంటే అని చూపించాలి వాళ్ళకి తీసుకొచ్చి తప్పనిసరిగా. వైజాగ్ లో ఇలాంటి ఎగ్జిబిషన్ ఎప్పుడైనా చూసారా మేడం? ఫస్ట్ టైం అండి, నేను ఫస్ట్ టైం వచ్చాను. అవునా? ఫస్ట్ నిజంగా గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తారా? ఎక్స్పీరియన్స్. చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ అయ్యాను. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు, వాళ్ళ మాటల్లోనే ప్రజలు ఏ రకంగా అనుభూతి చెందుతున్నారు అన్నది వాళ్ళ మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకున్నాము. హాయ్, హలో మేడం. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కోర్మన్పాలెం నుంచి వచ్చామండి. కోర్మన్పాలెం నుంచి వచ్చారు. మీ పేరు? దివ్య. ఎవరెవరు వచ్చారు? నేను, మా హస్బెండ్, మా పిల్లలు వచ్చాము. ఈ ఎగ్జిబిషన్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఏముంది? జలకన్య అండ్ కాశ్మీరీ అందాలు. ప్రతి ఒక్కరు జలకన్య అని ఎందుకు చెప్తున్నారు? అంటే కొంచెం కొత్తగా ఉంది కదా, సో అందుకని. అవునా? మీ బాబా? కానీ యూ లుక్ వెరీ యంగ్ మేడం. హాయ్, మీ పేరు? రాజ్నావ్. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు. హాయ్ హాయ్ చెప్పు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళే కాదు, యువత కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగేనా? మీ పేరు? విజయలక్ష్మి. మీ పేరు? ప్రియా. మీ పేరు? రాణి. మీ పేరు? పూజా మంజుల. ఏం చదువుతున్నారు? డిగ్రీయా? ఈ ఎగ్జిబిషన్ లో మీకు ఏం నచ్చింది బాగా? చాలా అంటే మాకు కాశ్మీర్ జలకన్య చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మంచి పడ్డం బాగా సెట్ చేసారు. అందరూ కూడా జలకన్య అని ఎందుకు చెప్తున్నారు? అంటే ఫస్ట్ టైం పెట్టారు కదా వైజాగ్ లో కాబట్టి. అవునా? నిజంగానే వర్తబుల్ అంటారా ఎగ్జిబిషన్ కి వస్తే? అంటే ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేసి వెళ్తారా? అవునా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ ఫ్రెండ్స్కి కానీ, లేకపోతే మీ నైబర్స్కి కానీ, మీ చుట్టాలకు కానీ, రిలేషన్షిప్స్ వాళ్ళకి కానీ ఇక్కడికి రావడానికి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఇది సెకండ్ టైం రావడం. సెకండ్ టైమా? ఆల్రెడీ థర్డ్ టైమా? ఓకే. ఆల్రెడీ ఫ్యామిలీతో వచ్చాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఫ్రెండ్స్ తో ఇంకా బాగా ఎంజాయ్ చేద్దామని మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేయడం. అవునా? సో ఇప్పుడు మనం చూసాము, యువత అంతా కూడా ఎంత చక్కగా అంటే ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి ఒకరు సెకండ్ టైం వచ్చానని చెప్తున్నారు, ఇంకొకరు థర్డ్ టైం వచ్చి. సో ఇప్పుడు మనం పిల్లల దగ్గర అడిగి తెలుసుకుందాము ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నది. హలో. నీ పేరు? నా పేరు అఖిల్. నీ పేరు? హలో, నా పేరు నిఖిల్. 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 అవునా? ఏం చదువుతున్నావు? నేను 6th క్లాస్ చదువుతున్నాను. నువ్వు? సెకండ్ చదువుతున్నా. ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చారు కదా, ఎవరెవరు వచ్చారు? మా అమ్మ, మా నాన్న, నేను, మా తమ్ముడు. ఈ ఎగ్జిబిషన్లో మీకు ఏం బాగా నచ్చింది? మర్మేడ్స్ నచ్చే. మర్మేడ్ అది నచ్చిందా? ఇంకా ఇక్కడ ఉండే కదా ఇవి మంచి అవన్నీ నచ్చాయి. అవునా? మీ ఫ్రెండ్స్ ఇక్కడికి రమ్మని చెప్తారా? పొద్దున్న స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమని చెప్తారు? ఇక్కడ చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం, మీరు కూడా వెళ్ళండి అని చెప్తాం. అవునా? థ్యాంక్ యూ. సో చూడొచ్చు. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా ఎంత ఉత్సాహంగా చెప్తున్నారో వాళ్ళకి చూస్తున్నాము. ఎగ్జిబిషన్ లో చిన్న పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా కొన్ని ఫన్నింగ్ గేమ్స్ పెట్టారు. సో ఇప్పుడు మనం ట్రై చేద్దాము ఎలా ఉన్నది అన్నది. వచ్చేయండి. ఓకే. పడ్డ బాల్స్ టోటల్ కౌంటింగ్ చేసి ఆ నెంబర్ మీద ఏ వస్తుంటే అది నిజంగానే ఇస్తారా? సో
ఈ ఎగ్జిబిషన్ లో బాల్ గేమ్ కూడా పెట్టారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి 6 బాల్స్ ఇచ్చారు. ఈ 6 బాల్స్ ని అక్కడ కౌంటింగ్ ప్రకారం ఈ 6 బాల్స్ లో ఏ నెంబర్స్ లో వేసారో ఆ నెంబర్స్ ని కౌంట్ చేసి ఏ ప్రైజ్ అయితే వస్తుందో ఆ ప్రైజ్ ఇస్తారంట. ఒకసారి ఆయన మాటల్లోనే చూద్దాము. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు నాగార్జున మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు మేడం. గుంటూరు. నిజంగానే మీరు ఇస్తారా? కంపల్సరీ మేడం. మీకు 6 బాల్స్ ఇస్తాం. 6 బాల్స్ ఆ రెడ్ లైన్ నుంచి ఇందులో వదలాలి. ఇందులో పడ్డ బాల్స్ టోటల్ కౌంటింగ్ చేసి ఆ నెంబర్ మీద ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మీకు ఇస్తామండి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి ఇచ్చారా? కంపల్సరీ మేడం. ఇప్పుడు మీరు అలాంటి మీకు కూడా ఇస్తాము. అవునా? ఛాలెంజా? ఓకే సార్, చూద్దామా? ఓకే, చూద్దాం రండి. మీకు వచ్చిన నెంబర్ 18 మేడం. సో చూడండి, బాగా గెలుచుకున్నాను. నిజంగానే ఇక్కడ ఆడిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. ట్రస్ట్ చేయొచ్చు నిజంగానే. అవును. ఎగ్జిబిషన్ లో ఆర్చరీ గేమ్ కూడా ఉంది. ఒకసారి చూద్దాము, వచ్చేయండి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము. నిజంగానే ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాను అని అంటున్నారు. ఇదేదో చేసి ఇక్కడ ఎవరు ఉన్నారు? నా ఫ్రెండ్స్. Don't cheat me again.
ఫ్రెండ్స్ తోటి నిజంగా ఒక సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నారు వీళ్ళు. నిజంగా వావ్, నిజంగా ఓన్లీ చైల్డ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడికి వచ్చి నేను ఎక్స్పీరియన్స్ చేయకండి, ఇలా చెప్పకూడదు, వాళ్ళు ముందేస్తుంది అవుతుంది. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా ఫ్యామిలీతో వస్తే నిజంగా చాలా ఫన్గా ఉంది నిజంగా. మనం ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో విశాఖ సాగర్ తీరంలో పెట్టిన ఎగ్జిబిషన్ లోని జలకన్యలు మాత్రమే కాదు, కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఈ ఎగ్జిబిషన్ అన్నది ఏర్పాటు చేశారు అని చెప్పాలి. ఫన్నింగ్ గేమ్సే కానీ లేదనుకుంటే సరదాగా ఫ్యామిలీతో కూర్చొని తినేయడానికి చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఇక్కడ పెట్టారు. సో మీ ఫ్యామిలీ అందరితో కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నేను మీ అనిత, ట్రూత్ న్యూస్.